ఉపాధ్యాయ జీవితం ఆదర్శప్రాయమైనది. ఎంపీ బస్తిపాటి నాగరాజు. ఉపాధ్యాయ జీవితం ఆదర్శప్రాయమైనదని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, సోషల్ టీచర్ సుశీలమ్మల పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సహజమన్నారు. తాను 4 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశానన్న ఎంపీ ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఉండే బంధం ఎనలేనిదన్నారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు కృష్ణ యాదవ్, మహమ్మద్ రఫీ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే 40 సంవత్సరాల పాటు 42 సంవత్సరాల పాటు ఏకదాటిగా విద్యార్థులతో పాలు పంచుకొని తన జీవితాన్ని పిల్లలకు సర్వస్వం దారిపోసి ఆ స్కూల్ నుంచి బయట అడుగు పెడుతున్నామంటే ఎంత బాధ ఉంటుందంటే లోపల మీకు తెలియదు ఆ బాధ. ఒకసారి వయసు రీత్యా రీత్యా విరమణ తప్పదు, కానీ ఈ బంధం నుంచి నేను బయటకు పోతున్నా అని చెప్పేసి లోపలగా అఖండమైన బాధ ఉంటుంది ఒకసారి. ఎందుకంటే నేను 4 సంవత్సరాలు పనిచేసి ఆ స్కూల్ ఆ కాలేజీ నుంచి బయటకు వస్తుంటే చాలా బాధపడ్డా. 4 సంవత్సరాలు నేను పిల్లలతో పాఠాలు చెప్పి బయటకు వెళ్ళినప్పుడు నేను ఈ వ్యవస్థను నేను దూరం వెళ్ళిపోతున్నా అని చెప్పి బాధపడ్డ రోజు అది. మరి సార్ 42 సంవత్సరాలు పనిచేశాయంటే ఈ స్కూల్ సెక్షన్ లో సార్ వాళ్ళకి ఎంత భావోద్వేగం ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి కదా. ఇకపోతే మరి ముఖ్యంగా బాగా ఆలోచించాలి పిల్లలు. ఎందుకంటే పంచలింగాల గ్రామ పిల్లలు కాబట్టి మీరంతా మా సొంత ఊరు, నా కుటుంబ పిల్లలు లాంటి వాళ్ళు మీరంతా. ఇక ఇందాక పదవి విరమణ చేస్తూ ఒక హెడ్ మాస్టర్ అయితేనేమి, సోషల్ మీడియా అయితేనేమి వారి యొక్క భావోద్వేగం, వారి యొక్క అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళ విషయం చెప్పారు. వాస్తవం చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే పదవి విరమణ చేసేటప్పుడు ఎవరైనా కూడా లాస్ట్ ఎకడమిక్ నాకు మంచి రిజల్ట్ కావాలని చెప్పేసి ఎవరైనా భావిస్తారు. కావాలది నా సర్వీస్ అయిపోతా ఉంది, ఈ సంవత్సరం మంచి ఫలితాలు రావాలి నా స్కూల్లో, ఎప్పటికీ స్కూల్లో గుర్తుండాలా, ఎవరు హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు ఈ రిజల్ట్ వచ్చింది, సోషల్ మీడియా ఉన్నప్పుడు సోషల్ గా టీచర్ ఉన్నప్పుడు ఈ హైయెస్ట్ మార్కులు వచ్చాయని వాళ్ళకు కళ ఉంటుంది. అందులో భాగంగా వాళ్ళు సర్వం పెట్టి దారిపోసి మీకోసం